4 స్వల్ప సమయంలో రికార్డు సమయంలో, ఎందుకంటే ఒక దిక్కు అప్పటికే పోరాటాలు జరుగుతున్నాయి, శ్రీరామ్ సాగర్ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. శ్రీరామ్ సాగర్ పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టిన తర్వాత శ్రీరామ్ సాగర్కి నీళ్ళు వచ్చే బంద్ అయింది. అట్లాగే ఇక అమ్మ తెలంగాణ మా ఆకలి కేకల గానమాని కవులు పాటలు రాస్తున్నారు. పల్లె పల్లెనా పల్లేర్లు మరిచే మా తెలంగాణలోనా అని చెప్పి మరి ఆ రోజుల్లోనే పాటలు కవులు రాస్తున్న పరిస్థితి. అటు తెలంగాణలో ఇటు మహారాష్ట్రలో అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తట్టెడు మట్టి తీయలే, తుమ్మిడి ఎట్టికి ఎన్నడూ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలే. వాస్తవం ఏంది అంటే ఇవాళ ప్రాణహిత కుదరది, ఇంకా ప్రాజెక్టు కుదరది, ప్రాణహిత చేవెళ్ళ అనేది కుదరది, తుమ్మిడి ఎట్టి దగ్గర ఆ పరిస్థితి లేదు అని ఖరాఖండిగా మరి అధికారులు చెప్పిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్న తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ను పెట్టి మరి వ్యాప్కోస్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వాళ్ళందరినీ సంప్రదించి ఇంజనీర్ల సూచన మేరకు బెస్ట్ పాయింట్ ఏంటిది, బెస్ట్ పాయింట్ అంటే ఎక్కడ ఏ ఎండల్లోనైనా, ఎంతటి కరువులోనైనా, ఎంతటి కాటకం వచ్చినా, ఎంతటి ఉపద్రవం వచ్చినా, సూపర్ ఎల్ నినో వచ్చినా బెస్ట్ పాయింట్ ఏది నీళ్లు పట్టేందుకు అంటే సార్ ప్రాణహిత గోదావరి కలిసినాక కాళేశ్వరం పాయింట్ ఏదైతే ఉన్నదో అక్కడ ఎప్పటికీ నీళ్లుంటాయి, మీకు ఎంతటి కరువు వచ్చినా నీళ్లుంటాయని చెప్పి చెబితే ఆ రోజు మరి పెద్దలు ఇంజనీర్ల సూచన, జియాలజిస్టుల సూచన, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతోని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇక్కడ భూమి పూజ చేసుకొని మేడిగడ్డ ఈ కన్నెపల్లి పంప్ హౌస్తో, లక్ష్మీ పంప్ హౌస్తో మేడిగడ్డ దగ్గర మనం బరాజ్ కట్టుకున్నాం. ఈ నీళ్లను ఎత్తిపోసే ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టినాం. మహారాష్ట్రకు పోయి స్వయంగా ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారు స్వయంగా కష్టపడి ఆ ప్రభుత్వంతో ఒక అంగీకారం కుదుర్చుకొని మరి ఎంత వేగంగా కట్టినారు ఈ ప్రాజెక్ట్ అంటే మీకు చేసే ఐడియా కోసం చెప్తున్నా, ఎవరినో కించపరచాలనో ఎవరినో విమర్శ చేయాలనో కాదు. మన పక్కన ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పుట్టక ముందు నుంచి, అంటే నాకు ఇంకా ఈ నెలలో 50 ఏళ్ళు వస్తున్నాయి, నేను పుట్టక ముందు నుంచి వింటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని. అంతకుముందు సినిమాలలో కూడా ఉంటుండే, నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళ కిందటి సినిమాలలో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. పోలవరం ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు, కిందికి నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు, గోదావరికి అడ్డం కట్టి కిందికి డెల్టాకు నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు. దశాబ్దాలుగా వింటున్నా పోలవరం కాలే, ఇంకా కూడా కాలే. 28 అవుతుంది అంటున్నారు, అవుతుంది కావచ్చు 5-6 దశాబ్దాల తర్వాత. 5-6 దశాబ్దాల నుంచి వింటున్నాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004-05లో పునాది రాయబడ్డది పోలవరానికి. 25, 21, 22 సంవత్సరాలు అనేట్టుంది ఇప్పటికి, ఇంకా పూర్తి కాలే. కానీ కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, తెలంగాణకు మీద వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ కేసీఆర్ గారికి ఏంది అంటే కాలంతోని పోటీ పడుతూ 80 మీటర్ల నుంచి 620 మీటర్లకు నీళ్ళు ఎత్తిపోసే ప్రాజెక్ట్, గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు ఇది, బాహుబలి మోటార్లు పెట్టి అద్భుతాలు చేసే ప్రాజెక్టుకు ఎక్కడ బెస్ట్ పాయింటో దేవులాడి తుమ్మిడిఎట్టి కింద ప్రాణహిత గోదావరి కలిసినాక ఎండల్లో కూడా నీళ్లు దొరికే ప్రాంతమైంది, కరువులో నీళ్లు దొరికే ప్రాంతమైందని దేవులాడి పట్టుకొని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ ఈ ప్రాజెక్టుకు పునాది రాయేసిండు కేసీఆర్. ఇలా కొంతమంది మూర్ఖులు, నేను ఇక అంటే బాధపడతారేమో కానీ వాళ్ళు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు 4 ఏళ్ల లోపలనే పూర్తి చేసిండ్రు. ఇవాళ అంత పెద్ద ప్రాజెక్టులో చిన్న చిత్కా ప్రాజెక్టు కాదు. ఒక కాళేశ్వరం అంటే మీకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంప్ హౌస్ కాదు, ఒక సబ్స్టేషన్ కాదు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే ఒక అన్నారం కాదు, కాళేశ్వరం అంటే ఒక సుందిల్ల కాదు. ఇక్కడ ఒక బ్యారేజ్ ఇక్కడ ఉంది, కానీ కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, 15 రిజర్వాయర్లు. ఏంటి ఉన్నాయల్లా మా మిడ్ మానేరు, రాజరాజేశ్వర సాగరు, మలకపేట, లోవర్ మానేరు, అటు పైన రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, అట్లాగే కొండపోచమ్మ సాగరు, గంధమల్ల, ఇట్లా 1-2 కాదు, బస్వాపూరు, ఇట్లా 15 రిజర్వాయర్లు ఉన్నాయి. 21 పంప్ హౌజులు ఉన్నాయి కాళేశ్వరంలో. అట్లాగే ఇప్పుడు సరస్వతి పంప్ హౌస్ లాగా, లక్ష్మీ పంప్ హౌస్ లాగా, పార్వతి పంప్ హౌస్ లాగా, ఇప్పుడు మనం ఎక్కడైతే కన్నపల్లిలో ఉన్నామో అది లక్ష్మీ పంప్ హౌస్. ఇట్లా 21 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, అట్లాగే 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, మొత్తం కలిపి 141 టీఎంసీల సామర్థ్యం, ఏది స్టోరేజ్ కెపాసిటీ. మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను, నేను ఒక చిన్న మాట చెప్తా.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టినప్పుడు